అగ్రిగోల్డ్ యాజమాన్యంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆస్తులను వేలం నిర్వహించడం అగ్రిగోల్డ్ యాజమాన్యానికి ఇష్టం లేదని కోర్టు సీరియస్ అయింది. సిఐడి దర్యాప్తు కూడా సరిగ్గా లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది న్యాయస్థానం. సందీప్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. సందీప్, ఈ అగ్రిగోల్డ్ వ్యవహారానికి సంబంధించి గత 2-3 సార్ల నుంచి విచారణ పడుతూ వస్తోంది. ఇవాళ దీనికి సంబంధించి న్యాయస్థానం ఏమని వ్యాఖ్యానించింది? అగ్రిగోల్డ్ తరపు లాయర్లు ఏం చెప్తున్నారు? అంటే గతంలో జరిగిన విచారణని ఈసారి సిఐడి అదే మాట చెప్పింది. దీనిపైన హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. గత విచారణకు ఈ విచారణకు ఎలాంటి పురోగతి లేకపోవడం, అలాగే సమర్పించిన ఆస్తులకు సంబంధించి కూడా తక్కువ చేసి చూపిస్తున్నారన్న పిటిషనర్ వ్యాఖ్యలతో హైకోర్టు ఏకీభవించింది. ఈ నేపథ్యంలో సిఐడి అగ్రిగోల్డ్ కు వంత పాడుతోంది. ఇది పూర్తి స్థాయిలో కఠిన చర్యలకు ఆదేశిస్తామని కూడా ఈ సందర్భంగా సిఐడిని బెదిరించిన పరిస్థితి. ఇక ఖచ్చితంగా కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు వివరాలు ఎప్పటికప్పుడు హైకోర్టుకు సమర్పించాలి. తదుపరి విచారణ నాటికి ఆస్తుల విలువ అలాగే అన్ని కూడా పూర్తి స్థాయిలో ప్రస్తుతం ఉన్న మార్కెట్ వాల్యూ ప్రకారమే లెక్కలుండాలంటూ సిఐడికి సూచించింది. తదుపరి విచారణ వచ్చే నెల 8వ తేదీకి వాయిదా పెట్టింది. ఈ లోపు పూర్తిగా స్టేటస్ రిపోర్ట్ తో పాటు ఆస్తుల ప్రస్తుతం మార్కెట్ విలువ ఎంతో తెలపాలని చెప్పి సిఐడికి ఆదేశించింది. రిషి, రైట్. ఈ వ్యవహారానికి సంబంధించి మరి అగ్రిగోల్డ్ తరపు న్యాయవాదులు లేదా సిఐడి తరపు న్యాయవాదులు ఏమని వివరణ ఇచ్చారు న్యాయస్థానానికి? అంటే సిఐడి స్పష్టంగా చెప్తోంది, దీనికి సంబంధించి దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నాము. ప్రస్తుతము ఆస్తులను అమ్మేందుకు ఇప్పటికే పత్రికల్లో ప్రకటన కూడా ఇచ్చాము. కర్ణాటక, గుజరాత్ లో ఉన్న ఆస్తుల వేలం ప్రక్రియ కూడా త్వరలో ప్రారంభం కానుందని చెప్పింది. కానీ పిటిషనర్ మాత్రం మార్కెట్ రేట్ కంటే తక్కువ చేసి చూపిస్తూ అగ్రిగోల్డ్ కు వంత పాడుతోంది సిఐడి అని పిటిషనర్ చెప్పారు. దీంతో సిఐడి పైన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ప్రతిసారి ఇదే రిపీట్ అవుతోంది, దీనిపైన చర్యలు ఉంటాయని చెప్పింది. రిషి, థ్యాంక్ యూ సందీప్.